Hi, my dear friends. My name is Ravi Pratap. I would like to make a series of videos on multi-purpose basic English grammar. Basic English grammar అందరికీ ఇంపార్టెంట్ అని నేను ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ పైన క్షుణ్ణంగా మీ అందరికీ తెలియజేసేదానికి వీడియోస్ని తయారు చేయాలని అనుకుంటున్నాను. సో మీ అందరి కోఆపరేషన్ నాకు కావాలి. మీరు ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది నేను చెప్పేది అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ ఉపయోగపడుతుంది. తర్వాత ఆస్పిరెంట్స్ ఆఫ్ డిఎస్సి ఇవాళ బాగా దానికోసం తయారవుతున్నారు. అదేవిధంగా టెట్, తర్వాత బ్యాంక్ ఎగ్జామినేషన్స్, దెన్ ఆల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కు ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈవేళ అటువంటి మంచి వీడియోస్ను మీ మధ్యలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ విత్ యువర్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. మరి ఈ వీడియోలో నేనేమేమి చెప్పదలుచుకున్నానంటే లాంగ్వేజ్ స్కిల్స్, ఆల్ఫాబెట్, వర్డ్ అండ్ సెంటెన్స్, సింటాక్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెన్ ఈ సబ్జెక్ట్, ప్రెడికేట్, తర్వాత వర్బ్ పార్ట్ అండ్ ఆబ్జెక్ట్. Then this is very important for spoken English. Difference between English language syntax and Telugu language syntax. So, ఈ 6 అంశాలను నేను ఈవేళ కవర్ చేయదలుచుకుంటున్నాను. ఇవి గ్రామర్కు మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. క్షుణ్ణంగా వినండి. కొన్ని అన్ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను స్కిప్ చేసేస్తా, ఇంపార్టెంట్ టాపిక్స్ను ఫోకస్ చేస్తా. ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా వినండి. బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్లో మంచిగా పట్టు సాధించండి. అది దేనికైనా మనకు ఉపయోగపడుతుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆల్ఫాబెట్. దట్ ఈస్ వీ నో వెరీ వెల్ అబౌట్ దట్. దేర్ ఆర్ 26 letters ఇన్ ఆల్ఫాబెట్, నాట్ ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్. ఏ లాంగ్వేజ్ హ్యాస్ ఓన్లీ వన్ ఆల్ఫాబెట్. ఒక భాషకు ఆల్ఫాబెట్టే ఉంటుంది, ఆల్ఫాబెట్స్ ఉండవు. ఐ నో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఐ నో Telugu alphabet. Okay, yeah, these 26 letters are divided into 3 vowels. 5 letters are called vowels. ఇది మనందరికి తెలిసిందే. Then semi vowels. These 2 letters are called semi vowels. ఎందుకు semi vowels అంటాం వీటన్నిటికంటే కొన్ని సందర్భాల్లో అవి vowels గాను, కొన్ని సందర్భాల్లో అవి కాన్సోనెంట్స్ గాను పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యా, దిస్ ఇస్. సో హియర్ ఇట్ ఈస్ కాన్సోనెంట్ బికాస్ ఇట్ గివ్స్ యా సౌండ్. దెన్ హియర్ స్కై, హియర్ వై గివ్స్ ఐ సౌండ్. సి హియర్ ఐ, దిస్ సౌండ్. ఓకే, అది. నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూ. డబ్ల్యూ చూడండి, వర్క్, it gives consonant sound. See, view, it gives a vowel sound. Ooh, ooh. So that is the thing. That's enough. Yes. Next, consonants are 19. So remaining all are called consonants. These are 19 consonants. So vowels, semi-vowels, consonants. Again, consonants are divided into 2. Vowel sounded consonants 8. This is very important for grammar. Very important. ఎందుకంటే ఏ యాన్, ఏ కానీ యాన్ కానీ ఎప్పుడు వాడాలా అనేది ఈ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అది తర్వాత చెప్తాను. దెన్ రిమైనింగ్ 11 ఆర్ కాల్డ్ కాన్సోనెంట్ సౌండెడ్ కాన్సోనెంట్స్. దట్స్ ఇనఫ్. Okay, next is vowel sounded consonants. Dear friends, this is very important.
vowel sounded consonants are very, very important for all competitive examinations. Whenever we use a or an, దాన్ని నిర్ణయించేది కొన్ని సందర్భాల్లో వోవల్ సౌండెడ్ కాన్సనెంట్స్ కూడా చెప్తాను ఇప్పుడు. విచ్ ఆర్ కాల్డ్ వోవల్ సౌండెడ్ కాన్సనెంట్స్? సీ హియర్, దీస్ ఆర్ కాల్డ్ వోవల్ సౌండెడ్ కాన్సనెంట్స్. ఎఫ్, హెచ్, ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎస్ అండ్ ఎక్స్. సో ఎందుకు అంటున్నామంటే వీటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఫస్ట్ శబ్దము వోవల్ శబ్దం. See here, for example, see F. F ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ దిస్ ఈజ్ F. అందరూ ఇలా పలుకుతూ ఉంటారు F. This is wrong. This is correct. In next slide, you can know very well about the pronunciations of vowel sounded consonants. See, my dear friends, see. These 8 are called vowel sounded consonants. See, these 8 are called vowel sounded consonants. Why? Whenever we pronounce it, ఎప్పుడైతే వీటిని మనం ఉచ్చరిస్తామో, the first sound is vowel sound. చూడండి, అన్ని పలికేటప్పుడు ఏతో స్టార్ట్ అవుతున్నాయి, ఆతో స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ దీస్ లెటర్స్. See, this is A. F, not F. This is not F. Like that. H antam. Actually, the pronunciation itself is wrong. Hey, wrong. H. This is. H is wrong. Adhe vidhanga L is wrong. L. M, not M. చాలా మంది ఏం రాస్తూ ఉంటారంటే తెలుగులో ఇటు రాస్తూ ఉంటారు M. దట్ ఈస్ రాంగ్. M, S. అసలు ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటామంటే, సి హియర్ SI. అతను ఒక SI అని చెప్పాలి. ఇది కాన్సోనెంట్ కదా, నేను దీనికి ASI పెడతా అని అన్నామంటే దట్ ఇస్ రాంగ్. సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. S. ఓకే, సి హీ ఈస్ an SI. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ అని రాసేటప్పుడు సాతో స్టార్ట్ అయింది కాబట్టి హీ ఈస్ ఏ సబ్ ఇన్స్పెక్టర్. చూడండి, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఉచ్చారణలో తేడా వస్తుంది. ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్ తో స్టార్ట్ అయింది కాబట్టి అదే దట్ ఈస్ కాల్డ్ యాన్ SI. అదేవిధంగా అతను ఒక MLA. MLA అంటే ఏదే పెడతాం. The correct pronunciation is M. So here this is vowel sound. That's why he is an MLA. In the course of time I will explain that. So ఈ vowel sounded consonants 8 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకు vowel sounded consonants అంటామంటే అవి ఉచ్చరించేటప్పుడు ఇవన్నీ vowel sound తో స్టార్ట్ అవుతాయి. That's why these are called vowel sounded consonants. Okay, very, very important for competitive examinations. Okay, my dear friends. Next is consonant sounded consonants. అంటే 11 consonant sounded consonants. See, these are consonant sounded consonants. Why these are called consonant sounded consonants? ఎందుకు వీటిలో consonant sounded consonants అంటున్నాము అంటే వీటిని ఉచ్చరించేటప్పుడు, వీటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఫస్ట్ సౌండ్ కాన్సోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ B ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు 2 sounds. One is B plus E is equal to B. What is the first sound? This is consonant sound. అలా కాకుండా ఒకసారి మళ్ళీ ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్ వెళ్దాం. సి ఎఫ్ ను మనము ప్రొనౌన్స్ చేసేటప్పుడు సి ఫస్ట్ సౌండ్ ఈస్ A, నెక్స్ట్ సౌండ్ ఈస్ F. సో దిస్ ఈస్ ఓవల్ సౌండ్ అండ్ దిస్ ఈస్ కాన్సోనెంట్ సౌండ్. ఇది ఓవల్ సౌండ్ తో ప్రారంభం అవుతుంది కాబట్టి కాన్సోనెంట్ అయినప్పటికీ కూడా ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్. దిస్ ఈజ్ ఆల్సో కాన్సోనెంట్, బట్ వెనెవర్ we pronounce it, the first sound is a consonant. That's why it is called consonant sounded consonants. Be careful about that. వీటిల్లో టోటల్ ఆల్ఫాబెట్లో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఏంటంటే ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయాలన్నప్పుడు అందులో
ఏ ఆర్ యాన్ అనే ఏరియాను మనం టచ్ చేయాలన్నప్పుడు తప్పనిసరిగా మనకు కావాల్సింది ఏంటంటే ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్ మన బ్రెయిన్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ వర్డ్. మనకు తెలిసిందే, సెంటెన్స్ మనకు తెలిసిందే, పదం అంటే ఏందో, తర్వాత వాక్యం అంటే ఏందో మనకు తెలిసిందే. నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఒక వాక్యాన్ని ఎన్ని భాగాలుగా విడగొట్టచ్చు? ఒక వాక్యాన్ని 2 భాగాలుగా విడగొట్టచ్చు. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. తప్పనిసరిగా మనకు సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇవి 2 ఉండి తీరాల్సిందే. ఒక ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది కానీ కనబడదు. అది తర్వాత చెప్తాను మీరు. సబ్జెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు యు ఉంటుంది కానీ అది కనబడదు. కాబట్టి ఒక వాక్యం తీసుకుంటే దెర్ షుడ్ బి వన్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రెడికేట్. ఇక వీటన్నిటిలో మనం పోటీ పెట్టామనుకోండి, ప్రెడికేట్ తప్పనిసరిగా ఉంటుంది. వితౌట్ ప్రెడికేట్ దెర్ ఈస్ నో సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఈ స్లైడ్ చూడండి. అసలు సబ్జెక్ట్ అంటే ఏంది, ప్రెడికేట్ అంటే ఏంది సింపుల్గా చెప్పేస్తా. సబ్జెక్టు వాక్యం ఎవరి గురించి చెబుతుందో దాన్ని సబ్జెక్ట్ అంటాం. సి ఐ am a teacher. దిస్ ఈస్ ఎ సెంటెన్స్. ఎవరి గురించి చెప్తుంది? నా గురించి చెప్తుంది. దట్స్ వై దిస్ ఈస్ సబ్జెక్ట్. రాజు ఈజ్ గోయింగ్ ఆన్ ద రోడ్. ద సెంటెన్స్ ఈజ్ సేయింగ్ అబౌట్ రాజు. దట్స్ వై రాజు ఈజ్ సబ్జెక్ట్. బ్రీఫ్ తర్వాత చెప్తాం. నెక్స్ట్ ఈజ్ ప్రెడికేట్. ఏంటంటే ఎక్సెప్ట్ సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ మినహా మిగిలి ఉన్న వాక్య భాగాన్ని ప్రెడికేట్ అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ మినహా ఎక్సెప్ట్ సబ్జెక్ట్, ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ప్రెడికేట్. సో సి హియర్, ఇది సబ్జెక్ట్ అయితే ఇక మిగిలి ఉన్న భాగం అంతా ఏంది? దిస్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ప్రెడికేట్లో మళ్ళా 2 భాగాలు ఉంటాయి. వన్ ఈజ్ వెర్బ్ పార్ట్ అండ్ అనదర్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్. ఈ ఆబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ గురించి నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చెప్తాను. దీని గురించి మీరేం గాబరా పడాల్సిన పని లేదు. సో దెన్ వాట్ ఈస్ నెక్స్ట్ ఈస్ వెర్బ్ పార్ట్. వాక్యం అన్నింటిలోనూ అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే వెర్బ్ పార్ట్. ఇట్ షుడ్ బి ఇన్ ద సెంటెన్స్. వితౌట్ సబ్జెక్ట్ వీ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్. Without object, we can frame the sentence. Without subject and object, we can frame the sentence. For example, go. This is imperative sentence. No subject, no object. But it is a sentence, imperative sentence. Okay, so, but without verb, we cannot frame even single sentence. Okay, right. That's enough. Okay, dear friends, see here. మనం parts of sentence లో ఉన్నాం. A sentence is divided into 2 parts, subject and predicate. సబ్జెక్ట్ అంటే ఏంటంటే వాక్యం ఎవరి గురించి చెప్తుందో దాన్ని సబ్జెక్ట్ అంటాం. మిగిలిన వాక్య భాగం అంతా, అంటే సబ్జెక్ట్ మినహా మిగిలిన వాక్య భాగం అంతా ప్రెడికేట్ అంటాం. ప్రెడికేట్ మే బి డివైడెడ్ ఇంటూ 2, వెర్బ్ పార్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్. ఇక్కడ చూడండి, సి దిస్ ఇస్ ద సెంటెన్స్. మళ్ళీ ఒకసారి చూడండి. సెంటెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2. Subject and predicate. Predicate again divided into 2 parts. That is verb part and object or extension. This is a thing. See, just you see here, one sentence is there as an example. See, Gopi bought a hot motorcycle. Hot motorcycle means idiomatic expression. Hot motorcycle ante theft, దొంగ సొత్తు. హాట్ మీన్స్ వేడి వస్తుంది, కొన్ని సందర్భాల్లో దొంగ సొత్తు అని వస్తుంది. ఈ హాట్ స్టఫ్, యాక్చువల్లీ దిస్ ఈస్ ది హాట్ స్టఫ్. హాట్ స్టఫ్ మీన్స్ దొంగ సొత్తు అంటారు. ఈ హాట్ అనే దాన్ని ఇడియమ్గా ఉపయోగించుకొని ఈ స్టఫ్ అనే దగ్గర మనం ఏ పదం పెట్టినా దొంగ. ఫర్ ఎగ్జాంపుల్, హాట్ కెమెరా. ఐ డు నాట్ బై హాట్ కెమెరాస్ ప్లీజ్ మీన్స్ హాట్ కెమెరా అంటే వేడిగా ఉంటుందని కాదు, అది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. హాట్ కెమెరా మీన్స్ ఎక్కడో దొంగలించుకొని వచ్చాడు. రైట్. సి హియర్, గోపి బాట్ ఏ హాట్ మోటార్ సైకిల్. సి గోపి, దిస్ ఈస్ సబ్జెక్ట్. గోపి గురించి చెప్తుంది.
except subject, remaining part is called predicate. Predicate is again divided into two, verb and object. Where is the verb here? This is verb. దిస్ ఇస్ వెర్బ్ పార్ట్. అది వీటు తర్వాత చెప్దాం. ముందైతే బేసిక్స్, అసలు వాక్యం ఏంది, వాక్యం ఎన్ని భాగాలు కొడుతుంది, అది మనకు ముఖ్యం. ఓకే, ఎక్సెప్ట్ వెర్బ్ పార్ట్, ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రెడికేట్ ఈస్ కాల్డ్ ఇట్స్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్టెన్షన్. సో దిస్ ఇస్ ఆబ్జెక్ట్ ఆర్ extension. This is the thing. Then finally we can go for syntax. Syntax means construction of a sentence. Okay, yeah, every language has its own style of syntax. ప్రతి ఒక్క భాషకు దాని స్టైల్ దానికి ఉంటుంది. తెలుగు భాష సింటాక్స్ అంటే వాక్య నిర్మాణం ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ భాష వాక్య నిర్మాణం ఒక విధంగా ఉంటుంది. సింటాక్స్ అంటే ఏంటంటే వాక్య నిర్మాణము, రైట్? ఓకే, సో ఇప్పుడు మనము ఫ్రెండ్స్ మనకు తెలిసిన భాష ఏంది, మన మదర్ టంగ్ ఏంది, తెలుగు. మనం నేర్చుకోవాల్సిన భాష ఏంటి, టార్గెటెడ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. సో తెలుగు లాంగ్వేజ్ సింటాక్స్ ఏంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్ ఏంది. తెలుగు వాక్య నిర్మాణము, ఇంగ్లీష్ వాక్య నిర్మాణం పక్క పక్కన పెట్టామంటే ఆ రెండు భాషలకు అంటే ఆ వాక్య నిర్మాణాలకు పోలిక ఏంటి, తేడా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సి హియర్, దిస్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్. ఇంగ్లీష్ వాక్య నిర్మాణం ఏ వాక్యం తీసుకున్నా ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్ పార్ట్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే తెలుగుకి వచ్చే లోపల ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ తేడా వస్తుంది, ఇక్కడేమో ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడేమో వెర్బ్ పార్ట్ ఉంటుంది. అంటే పోలిక ఏంటంటే ఇవి రెండు సబ్జెక్టులు ప్రారంభమవుతాయి. తేడా ఏంటంటే మనకు ఇంగ్లీష్కి ఏమో వెర్బ్ మధ్యలో ఉంటుంది, తెలుగుకేమో చివరి ఉంటుంది. ఇది తేడా, ఆబ్జెక్ట్ మధ్యలోకి వస్తుంది. ఈ తేడాను గమనించుకున్నామంటే వాక్యాన్ని మనం రాసేటప్పుడైతేనేమి, మాట్లాడేటప్పుడైతేనేమి ఈ డిఫరెన్స్లు కొంచెం మార్చుకొనేసేసి మనం తెలుగులో ఆర్డినేట్ చేసుకొని ఇంగ్లీష్లో కూడా మార్చుకోవచ్చు. దిస్ ఈస్ ద థింగ్. సో దిస్ ఈస్ అబౌట్ సింటాక్స్. సో డియర్ ఫ్రెండ్స్, వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ వీడియో ఈస్ లాంగ్వేజ్ స్కిల్స్. స్కిప్ ఇట్. నెక్స్ట్ ఈస్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓవెల్ సౌండెడ్ కాన్సోనెంట్స్ 8. నెక్స్ట్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. సో పదము, వాక్యము, వాక్యములో భాగాలు. ఈ వాక్యంలో భాగాలు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. వెర్బ్, ఆబ్జెక్ట్ రెండింటికి కలిపితేనే మనకు ప్రెడికేట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జస్ట్ బ్రీఫ్ అనమాట. మనము ముందుకు వెళ్ళక ముందు మనం ఏంటంటే ఫస్ట్ బేస్, ఫౌండేషన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫౌండేషన్. ఒకేసారి మనం బిల్డింగ్ కట్టలేం కదా, ఇది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నామంటే వాక్య నిర్మాణం అంటే సింటాక్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్ ఏంటి, తెలుగు లాంగ్వేజ్ సింటాక్స్ ఏంటి, వీటన్నిటికీ పోలికలు ఏంటి, తేడాలు ఏంటి అనేది నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. డియర్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో, దట్ మీన్స్ వీడియో నెంబర్ 2తో నేను మీ ముందుకు త్వరలోనే వస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా సిరీస్ ఆఫ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మీకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ గ్రామర్లో బేసిక్స్ నుంచి టాప్ లెవెల్ వరకు పర్ఫెక్ట్గా చేసే బాధ్యత ఈ రవి ప్రతాప్దే. సో మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.